ఇందాక యూట్యూబ్లో ఒక ఇంటర్నేషనల్ ఇది సబ్స్క్రైబ్ చేస్తే వచ్చిందనమాట. కొన్ని దశాబ్దాలుగా జరుగుతుందటండి యూరోప్లో. అది ఒక పెద్ద కంపెనీ పేరు మీద అమ్మాయిల్ని నియంత్రించి వాళ్ళని వాడుకోండి. ఇప్పటి నుంచి కాదట, ఒక 30-40 ఏళ్ళ నుంచి జరుగుతుందట. అమ్మాయిని నిన్న అరెస్ట్ చేశారు. ఫైనల్గా బయటపడింది అనమాట. ఒక స్త్రీ చాలామంది స్త్రీలని ఎలాగా తయారు చేస్తుంది అనేది యాక్చువల్గా. సో ఇవి జరుగుతూ ఉంటాయండి. యాజ్ ద టైం చేంజింగ్, మనీ, ఇదంతా కూడా మనీకి, ఆ అలవాట్లకి, ఆ రిచ్ వే ఆఫ్ లివింగ్కి తో వచ్చిన తంటాలు ఇవన్నీ. ఒకవేళ నిజాయితీగా ఉందాం అనుకుని వచ్చిన వాళ్ళు ఉండగలుగుతారండి? ఊరికే మా సందేహంగా అడుగుతున్నాను. ఏమంటే ఉంటారు, చాలామంది ఉన్నారు మరి. బట్ వాళ్ళ మీద లెక్కట్టవచ్చు, కానీ పాపం వాళ్ళు ఉండాలన్నా కూడా కష్టం అండి. నేను సినిమా ఫీల్డ్ వరకు చెప్తున్నాను. నాకు మిగతా అందరి గురించి అంత చెప్పి అంతటి వ్యాస్ట్ బర్డ్ వ్యూ అంటారు కదండి, వీక్షణ, విహంగ వీక్షణ అంత లేదు. కానీ నాకు ఐ కెన్ టెల్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. ఇక్కడ మడిగట్టి కూర్చునే వాళ్ళు చాలా కష్టం. ఇప్పుడు శంకరాభరణం గురించి ఒకసారి మళ్ళీ ఎందుకు మాట్లాడుకుందామంటే అండి, ఆ అమ్మాయి వ్యాంప్ క్యారెక్టర్ వేసుకునేది. మగోడు వాయిస్, ఇప్పుడు కూడా మగోడు వాయిస్ అలా మారదు కదా. నేను పనిచేశాను కాబట్టి సాగర సంఘంలో డబ్బింగ్ ఇచ్చారు కదా. నేను శంకరాభరణం పని చేయలేదు, సాగర సంఘంలో కూడా యాక్ట్ చేసింది ఆవిడ. ఒక డ్యాన్స్ బాల. అప్పుడు సరే పెళ్ళడానికి వెళ్తే మగుళ్ళో మాట్లాడింది. సో ఇలా ఉంటుంది, ఈయన పెట్టి ఇలా విశ్వనాథ్ గారు కాళ్ళు అనుకున్నాను అనమాట. అంటే ఎవరు ఎలా చూస్తారంటే వాళ్ళ దృష్టి చూడండి. ఆవిడ డ్యాన్సరు అని తక్కువలో సినిమా తీస్తా అన్నారు. క్యారెక్టర్లు సృష్టించిన విధం చూసారా? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు మీరు అన్నదానికి దగ్గరగా ఉండి చెప్తున్నాను. రావులంగయ్య గారి క్యారెక్టర్ ఆయన గొప్ప నటుడు కాబట్టి చాలా బాగా జీవిస్తారు ఆయన. సో ఆయన ఇతను చార్జ్ చేసే 2-3 సీన్లు ఉంటాయి శంకరాభరణంలో. నాకు బాగా నచ్చిన సీన్లు. పెళ్ళి సామజవర గర్మన పాట అయిపోయిన తర్వాత ఒకసారి స్వామియాజులు గారిని చార్జ్ చేసి దమ్మున్నవాడు ఇతను ఒకడే ఫ్రెండ్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఊళ్ళో జనాలందరూ ముక్కులు కాళ్ళు చేతులు నవ్వులు కొరుకుంటున్నారు లేదా అంటాడు కదా. అందుకని నేను ఆ లోకేశ్వరుడు తప్ప లోకాన్ని జడవనరా మాధవ అంటాడు కదా. అది నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకంటే ఎవరన్నా ఇటువంటి కళావంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయిని అటువంటి ఏదో జరిగితే ఆ టైంలో తీసుకొచ్చాడు అక్కడ ఇంట్లో. ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఒక విద్వాంసుడు, బ్రాహ్మడు, పెద్ద పేరున్న వ్యక్తి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అటువంటి వాళ్ళు లేరా అంటే ఆ రోజులో లేరు. అటువంటి వాడిని తీసుకొచ్చి వాడుకుంటారు. మరి నేను అందుకు తీసుకురాదు కదా. అంటే ఇప్పుడు ఉంటారు కాకపోతే వెరీ నెగ్లిజిబుల్ అంటున్నాను. సినిమా ఫీల్డ్లో కూడా అంటే వీటి గురించి మనం మాట్లాడుకుంటాం కదండి, మిగతా వాళ్ళు మాట్లాడుకోరు. అసలు దీని గురించి టాపిక్ ఉండదు. నిజంగా ప్రొడక్షన్ జరిగే కంపెనీల్లో ఏం ఉండదు, క్యాజువల్గా అయిపోతుంది. క్యాజువల్గా అది అంతే అదే రొటీన్ లైఫ్ అంతే. మనం చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను అనమాట, మనకి వాళ్ళకి లేని ఫీలింగ్ మనకేటని. నిజం కూడా దే డోంట్ ఫీల్ ఎ ఇంచ్, ఒక చిన్న పించ్ కూడా ఫీల్ అవ్వరు వాళ్ళు. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటే మనీ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. మనీ ఈజ్ ఫ్లోయింగ్. ఇప్పుడు మొన్న ఎవరో అమ్మాయి అంటే నేను నా సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ ఆయన ఏమన్నా ఎలక్షన్లో కొరికేసింది. ఎవరన్నా అమ్మాయి అని ఏమన్నా కొరికేసింది అమ్మాయి, హేమ. ఆ అమ్మాయి ముందు ఒక వీడియోలో ఇప్పుడు 1 year బ్యాక్ వీడియోలో చాలా బాగా పెట్టింది. ప్రపంచం అంతా కూడా ఈ మనీ, సెక్స్ మీద జరుగుతుందట. ఈ రెండే మెయిన్ ప్రపంచం అంతా కూడా. మరి తనకు ఉన్నది అంత పెద్ద ఎడ్యుకేటెడ్లా కనిపించలేదు అమ్మాయి, బట్ చాలా బాగా చెప్పింది. తమ్ములేని చాలా బాగా పెట్టారు. అంటే ఎంత పరిజ్ఞానం, ఎంతమందిని చూస్తే ఎంతమంది ఆ పరిజ్ఞానం బట్టి చెప్పింది ఆ అమ్మాయి అనిపించింది అనమాట. నాకు పెద్ద పరిచయం లేదనుకోండి కానీ అదే నా అమ్మాయి కూడా ఎందుకు పాపులర్ అయిందంటే ఆయన ఎవరిని కొరికేసింది కదా. ఒకవేళ నేను రేపొద్దుట ఒక మంచి సినిమా తీస్తే అమ్మాయిని అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్గా. ఎలాగంటే నువ్వు నా సినిమాలో కొరుకుడు యాక్షన్ చేయాలని. ఆమె కోపం వచ్చినప్పుడు కొరికేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా హిట్ అవుతుంది. డెఫినెట్గా రండి. అయితే తొందరగా అయితే లేట్ కదా. నేను నెక్స్ట్ సినిమాలోనే అమ్మాయిని అడుగుదాం ఉన్నాను యాక్చువల్గా. ఆమె నన్ను ఎలకలం ఆడతారు అంటదేమో కానీ నిజం కూడా అంత పాపులర్ అయింది అమ్మాయి. ఆడు కొడుకుచ్చుకునేవాడు నిజంగా కొరుకుతాడని తెలియదు అనమాట. అదే చూస్తాను అనుకోడు కొరికేస్తుంది లేవు.